అబ్బా నా కన్సిస్టెన్సీ చూస్తుంటే నాకే ప్రౌడ్గా ఉంది. సూపర్ కన్సిస్టెన్సీ. ఏంట్రా ఈ కన్సిస్టెన్సీ అంటే, యాక్చువల్లీ నేను ఇవాళే వీడియో అప్లోడ్ చేశా, మళ్ళీ ఇవాళే వీడియో షూట్ చేస్తాను అనమాట. ద సప్లిమెంట్స్ ఐ యూజ్ ఇన్ ఎ డే రైట్ నౌ. సో మన నేచురల్ బాడీ బిల్డింగ్ అంటే కొన్ని సప్లిమెంట్స్ అయితే వాడతాం అనమాట. అసలు ప్రెప్లో ఉన్నాం కాబట్టి, కట్లో ఉన్నాం కాబట్టి, పీక్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి కొన్ని సప్లిమెంట్స్ వాడతాం. ఇవి అసలు మ్యాండేటరీ కాదు. మీరు ఎవరు నేను వాడుతున్నా అని చెప్పి వాడకండి. ఏంటంటే అవసరం ఉన్నప్పుడే వాడాలి, అవునా కాదా? అవసరం లేనప్పుడు వాడి ఏం ప్రయోజనం? మీకు డబ్బులు బొక్క. సో ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ లానే చూడండి. ఎప్పటిలాగే వీఆర్ 5 days అవుట్ ఫ్రమ్ అవర్ షో. సో ఇవాళ మనం వాడి సప్లిమెంట్స్ అవన్నీ నేను క్లియర్గా చెప్తా, చూదురు కానీ చూసి వదిలేయండి అంతేలే. కానీ మీరు కొని వాడి రిజల్ట్ రాకపోతే మనల్ని నన్ను అడగండి. సో ఏంటంటే ఎప్పుడు వాడాలో అప్పుడు వాడితేనే రిజల్ట్స్ వస్తాయి, ఎవరు వాడాలో వాళ్ళు వాడితేనే రిజల్ట్స్ వస్తాయి, ఓకేనా? సో అది ఏంటి బా, ఇది గంటకి 2000 వ్యూస్ అయినా యూట్యూబ్. మీరు ఇంకా అసలు షేర్లు చేయాలయ్యా, లేదంటే కామెంట్లు చేయండి. పీక్ మావా, ఇది మన పీక్ మూమెంట్. మీరు ఎంత మోటివేట్ చేస్తే నేను అంత రప్ప లాగిస్తాను అనమాట. సో నిన్న అయితే 50 బర్పీస్ చేశాం కదా, ఇవాళ 100 పెట్టారు. సో 100 చేయాలి. అసలు ఇప్పుడే వీడియో షూట్ చేసి అవగొట్టేద్దాం అనుకున్నా, కానీ ఇవాళ అయ్యేటట్లేదు. 100 బర్పీలు చేసి మళ్ళీ దినేష్ గారు వాకింగ్ వస్తాడు, వాటితో పాటు 1 గంట వాకింగ్కి వెళ్ళాలి. సో ఇవాళ అయ్యేలా లేదు. నేను ఇంటికి వచ్చి షూట్ చేయడం కానీ, లేదంటే రేపు మార్నింగ్ లేచి షూట్ చేయడం కానీ చేస్తా. రేపు ఈవినింగ్ లోపు నేను అప్లోడ్ కూడా చేస్తా. కన్సిస్టెన్సీ అంటే ఏంటో చూపిస్తాడు ఈ 5 hours. ఇప్పటి నుంచి చూసుకోవచ్చు కండిషన్ మీరే. అయిపోయినాయి బాయ్, 100 బర్పీలు అయితే అయిపోయినాయి. అసలు నువ్వు మనిషివా శాడిస్ట్వా అన్నట్టుంది. ఎవరు సైకోగా అండి నేను. బాబోయ్, 4 గంటలు కార్డియో, మళ్ళీ 2 గంటలు వర్కౌట్, మళ్ళీ 100 బర్పీలు. ఇది ఊపు అంటే. మా మమ్మీ చూసి ఏంట్రా అసలు ఎంత కష్టపడుతున్నావు, ఎలా పడుతున్నారా అంటున్నారు. మరి నువ్వు కనేది మగాడినమ్మా మరి అని చెప్తున్నా. తోలు తీరిపోతుంది. అయినా సరే లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ 1.5 hour వాకింగ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తా. కింగ్ లాగా కంప్లీట్ చేసి అప్పుడు పడుకుంటా. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, ఇప్పుడే లెగిస్తాను అనమాట. నేను మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటా. మేజర్గా నా సప్లిమెంట్స్ అన్నీ అప్పుడే అయిపోతాయి. సో ఒక్కొక్కటి చూపించి దాని యొక్క యూజ్ ఏంటో చెప్తా. మీరేం వాడకండి, దీని డోసేజ్లు అవన్నీ మీకు ఒక కోచ్ కానీ, మిమ్మల్ని గైడ్ చేసిన ఒక మెంటర్ కానీ ఇవ్వాలి, అర్థమైందా? సో ఇవన్నీ మీ ఓన్గా తీసుకునే డోసేజ్లు కాదు. సో నేను ఒక అథ్లీట్ని, నేను ఒక గైడెన్స్లో చేస్తున్నాను కాబట్టి నేను తీసుకుంటున్నా. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఎల్కానిటిన్ అనమాట. ఇది ఫాస్టెడ్ కార్డియో మీద యూస్ చేస్తా. దీంతో పాటు బ్లాక్ కాఫీ తీసుకుంటా, చాలా బాగుంటుంది దీని 2 పైరింగ్. తర్వాత CLA 1000 ఒకటి తీసుకుంటా. నెక్స్ట్ వచ్చేసి డాండలియన్ రూట్ అనమాట. ఇది ఒక న్యాచురల్ డైరెటిక్. తర్వాత బెర్బెరిన్ అంటారు. ఇది వచ్చేసి నా మధ్యాహ్నం మీల్ అనమాట. సో చాలా చిన్నగానే ఉండిద్ది. దీంతో పాటు బ్లాక్ కాఫీ కూడా తీసుకుంటున్నా. సో నేను యూస్ చేసే బ్లాక్ కాఫీ అయితే చాలా బాగుంటుంది, చేదు ఎక్కువ ఉండదు, మంచిగా ఉంటుంది. నన్ను ఒకవేళ రికమెండ్ చేయమని అడిగితే అది రికమెండ్ చేస్తాను. ఇప్పుడు నా లంచ్ మీల్తో పాటు నేను ఫిష్ ఆయిల్ తీసుకుంటాను అనమాట. గోల్డ్ ఫిష్ ఆయిల్, ఇది ది బెస్ట్. చాలామంది నన్ను ఫిష్ ఆయిల్ ఎక్కడ కొనాలి, జెన్యూన్ సప్లిమెంట్స్ ఎక్కడ వస్తాయి, ఏది బెస్ట్ అని అడుగుతున్నారు. మజిల్ బ్లేజర్ తీసుకోండి, గోల్డ్ ఫిష్ ఆయిల్ అనమాట, చాలా బాగుంటుంది, హై క్వాలిటీ. నేను కింద లింక్స్ ఇస్తా అన్నిటికీ, వీటన్నిటి లింక్స్ని ఇచ్చేస్తా కింద, మీరు ఎత్తుక్కోకుండా. సో మజిల్ బ్లేజ్లో మీరు ఏం కొనాలన్నా నా కోడ్ యూస్ చేయండి, 5 MB. నాకు సపోర్టివ్గా ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. సో మజిల్ బ్లేజ్లో దొరకని సప్లిమెంట్స్ అమెజాన్ లింక్స్ కూడా కింద ఇచ్చేస్తా, చెక్ చేయండి. ఏంటి వాడేటప్పుడు ఎంత డోసేజ్ వాడాలి ఏంటి అనేది మీరు కొంచెం రీసెర్చ్ చేసి, లేదంటే మీ గైడ్ అయితే ఎవరైతే ఉన్నారో, మీ మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి తీసుకోండి. సో అది సో ఏంటి ఫిష్ తింటున్నావు అని చెప్పి మీరు అడగచ్చు. సో నేను ఒక స్టూడెంట్ని కాబట్టి బడ్జెట్ కాన్స్టెంట్స్ నాకు చాలా ఉన్నాయి. సో చికెన్ అయితే చాలా రేట్ ఎక్కువ పడిపోతుంది. నేను అందుకే ఒక
ఫిష్ సెల్లర్తో మాట్లాడుకొని తక్కువలో అయితే ఫిష్ తీసుకుంటున్నాను అనమాట. ఫిష్ కొంచెం తక్కువే పడింది, చాలామందికి తెలుసు ఆ విషయం. ఇంకా కోస్టల్ రీజన్స్లో ఉన్న మచిలీపట్నం ప్లేసెస్, నెల్లూరు, కాకినాడ సైడ్ ఉండే వాళ్ళకి అయితే ఇంకా చాలా తక్కువ పడింది అసలు. సో అందుకే నేనైతే ఫిష్ చూస్ చేసుకున్నా. బాగానే ఉంది, మంచి ఫిష్ తీసుకోండి. కొన్ని ఫిషెస్లో మెర్క్యూరీ స్పైకింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. సో మీరు స్టూడెంట్స్ ఎప్పుడైనా జుగాడ్లు ఇలాంటి సెట్టింగులు చేసుకుంటేనే మీకు చాలా బడ్జెట్లో అయిపోద్ది, మీకు కొంచెం లైట్గా ఉంటుంది. సో అట్లా బెర్బెరీస్ అన్న బెర్బెరిన్ అన్న ఒకటే. సో ఇదేంటంటే మనం కాప్స్ బాగా లోగా ఉంటాం కదా. సో నేను ఓన్లీ ఇది ఒక 10 days నుంచి వాడుతున్నాను అనమాట. కాప్స్ బాగా లో ఉన్నప్పుడు ఏం చేస్తుందా అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో అది మంచిగా చేస్తుంది. సో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా మంచిగా ఉంచుతుంది. అండ్ ఇంకోటి అదొకటి కాదు, న్యూట్రిషన్ పార్టిషనింగ్. సో మన న్యూట్రియంట్స్ అనేవి కరెక్ట్గా అబ్జార్బ్ అయ్యే విధంగా మనకి పుష్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డాండలియన్ రూట్ అనమాట. డాండలియన్ రూట్ కూడా నేను 10 days నుంచి మాత్రమే వాడుతున్నా. అదొక న్యాచురల్ డైరెటిక్ అనమాట. డైరెటిక్ అంటే ఏం లేదు, మన బాడీలోంచి వాటర్ ఫ్లెష్ అవుట్ చేస్తుంది మెల్లగా. ఇది న్యాచురల్ సప్లిమెంట్. ఏంటి నేను వాడేవన్నీ వాడా అప్రూవ్డ్ న్యాచురల్ సబ్స్టెన్సెస్ అనమాట ఇవన్నీ. ఇవి స్టెరాయిడ్స్ కాదు. స్టెరాయిడ్స్ డైరెటిక్స్ అంటే అవి వేరు. రూపాయి ట్యాబ్లెట్ దొరికింది మెడికల్ షాప్లో, సంథింగ్ లాసిక్స్ ఏదో అంటారు. అవన్నీ బ్యానెడ్ సబ్స్టెన్సెస్ అనమాట. అవి వాడేవంటే షెడ్కే. సో ఇవేంటంటే చిన్న ఒక 5% అలా హెల్ప్ చేస్తాయి అంతే. మనకి కొంచెం టైటర్ లుక్ ఇస్తుంది. అది కూడా 7 days 8 days అలా వాడినప్పుడు. అది కూడా పీక్ స్టేజ్లోనే. ఇవన్నీ పీక్ వీక్ సప్లిమెంట్స్ కింద వస్తాయి అనమాట. సో డైజెషన్ని కూడా కొంచెం ఇంప్రూవ్ చేస్తుంది. మనకి డైజెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రిప్లో కానీ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ కానీ. గట్ హెల్త్ దెబ్బతినిందంటే మీరు షెడ్కే అడ్డమైన రోగాలను వస్తాయి. CLA1000 అంటే ఏం లేదు, నేను ఇది ఒక 3-4 months వాడుతున్నాను అనమాట. CLA1000 ఏం చేస్తుందా అంటే ఇప్పుడు మన నేచురల్ బాడీ బిల్డింగ్లో మెటబాలిజం అనేది మెల్లగా స్లో అయిపోతూ ఉంటుంది, దెబ్బ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని కొంచెం స్పీడప్ చేస్తుంది అంటే కొంచెం, అది కూడా 5%. సో మెటబాలిజం కొంచెం పెంచిద్ది, దానివల్ల కొంచెం ఫ్యాట్ లాస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో CLA1000 అనేది ఒక ఫ్యాటీ యాసిడ్. అది ఎల్కానిటిన్ అయ్యా బాబోయ్, ఎల్కానిటిన్ అసలు దీని గురించి మాట్లాడడమే తప్పు అయిపోయింది. అసలు నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తే అడ్డమైన ప్రతి ఏడు ప్రమోట్ చేస్తున్నాడు దాన్ని. అసలు ఈ టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, నార్మల్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏం పని మావా? ఎల్కానిటిన్ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంట్రా అంటే ఎల్కానిటిన్ వాడితే అంటే 4 weeksలో 4 kgs 5 kgs తగ్గిపోతారంట. అవన్నీ సొల్లు మావా. నేను ఎప్పుడైనా ఎల్కానిటిన్ ప్రమోట్ చేయడం చూసారా? పోనీ ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడడం చూసారా? మిమ్మల్ని ఏంట్రా అంటే మిస్లీడ్ చేసి రూపాయి ఇస్తే ఏదైనా వాగే రకాలు వీళ్ళంతా. ఎల్కానిటిన్ అనేది ఏం చేస్తుందా అంటే 12% 11% బాడీ ఫ్యాట్ ఉంటుంది చూసారా, ఆల్రెడీ తక్కువ ఉన్న వాళ్ళు చూసారా, వాళ్ళకి కొంచెం స్పీడప్ చేస్తుంది ప్రాసెస్. సో అంతే, వాళ్ళకి ఉపయోగపడుద్ది. అండ్ మిగతా వాళ్ళకి క్యాలరీ డెఫిసిట్ అండ్ వర్కౌటే బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ ఎల్కానిటిన్ వాడటం వల్ల ఏదో మ్యాజిక్ అయిపోద్ది అని చెప్పి పోర్ట్రేట్ చేయడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. అది ఫ్యాటీ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో అది మైటోకాండ్రియాలోకి పంపించి ఈ ఫ్యాట్ని ఫ్యూయల్గా వాడుకోవడానికి పనికొస్తుంది అనమాట ఎల్కానిటిన్. అంతే, అది కూడా 11 to 12% ఆఫ్ బాడీ ఫ్యాట్ కింద ఉన్న వాళ్ళకి పెద్దగా యూజే ఉండవు ఈ సప్లిమెంట్స్తో, ఓన్లీ 5% అంతే. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కొనుక్కొని మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి, వాళ్ళంతా ఎదవలు. ఇప్పుడు నా ఫేవరెట్ సప్లిమెంట్ కాదు ఇది అసలు, బ్లాక్ కాఫీ. చాలా అంటే చాలా ఏంటి ఇవి నేను బ్లాక్ కాఫీకి మా అన్నయ్య సజెస్ట్ చేశాడు యాక్చువల్లీ. ఇది నెస్కేఫే గోల్డ్ అంట. నేనేదో అమ్మో ఏంటి ఇంత ఉంది రేట్ అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ రోజులు వచ్చింది, నాకు చాలా మంచిగా అనిపించింది. అది మార్నింగ్ అది ఎక్కించి కాలేజ్కి వెళ్తే నీట్గా చాలా బ్రైట్గా ఉంటుంది. చేదు అనిపించిద్దిలే కానీ స్టార్టింగ్లో, కానీ తర్వాత చాలా బాగుంటుంది. సో ఒక 2 grams and 3 grams ఆఫ్ బ్లాక్ కాఫీ కెన్ డూ మ్యాజిక్ అనమాట. మెటబాలిజం కూడా మంచిగా బూస్ట్ చేస్తుంది మన మార్నింగ్ అప్పుడు, మంచిగా బాగుంటుంది. సో బ్లాక్ కాఫీ వాడుకోవచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు వచ్చేసి ఫిష్ ఆయిల్ అనమాట. ఫిష్ ఆయిల్ అనేది మీరు మాత్రమే కాదు, మీ పేరెంట్స్ కూడా వాడుకోవచ్చు. పేరెంట్స్ డే సందర్భంగా మీరు మంచిగా గిఫ్ట్ కూడా చేయొచ్చు వాళ్ళకి. సో ఈ ఫిష్ ఆయిల్ ఏంట్రా అంటే మనకి జాయింట్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి చాలా చాలా మంచిది అనమాట. సో మంచి ఫిష్ ఆయిల్ ఏదైతే ఉందో నేను సజెస్ట్ చేశాను కదా, అది ఒకటి తీసుకోండి. సో లంచ్తో పాటు తీసుకోవచ్చు, చాలా మంచి సప్లిమెంట్ అది ఫిష్ ఆయిల్ సంగతి. ఇంకా నేను కూర్చోడానికి లేదనమాట, నా వాకింగ్ వాళ్ళ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. తినడానికి మాత్రం తప్పితే నేను ఎప్పుడు కూర్చోలేకపోతున్నా. సో ఇప్పుడు వచ్చేసి క్రియేటిన్ గురించి మాట్లాడదాం. ఈ క్రియేటిన్ గురించి మాట్లాడడం అంటే ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందేనేమో, మీకున్న డౌట్లు క్లారిఫై చేయాలన్నా. సరే, క్రియేటిన్ గురించి మాట్లాడదాం. ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏం లేదు. చాలామంది అన్న నాకు 13, 14 వాడాలన్నా, అసలు మీకెందుకు అయ్యా 13, 14కి మీరు ఎందుకు వాడదాం అనుకుంటున్నారు? అసలు ఎవరైనా ఏజ్ అయినా వాడచ్చులే, కానీ మీరు ఎందుకు వాడదాం అనుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది తెలుసుకోండి.
ఇప్పుడు ఒక 2-3 ఇయర్స్ జిమ్కి వెళ్ళి లేదంటే 1-2 ఇయర్స్ జిమ్కి వెళ్ళాక నార్మల్గా వితౌట్ క్రియేటిన్ జిమ్కి వెళ్ళి చూసి దాని తర్వాత క్రియేటిన్ తీసుకున్నాక జిమ్కి వెళ్తే వాళ్ళకి డిఫరెన్స్ తెలిసిద్ది. అదొక చిన్న అప్గ్రేడ్ లాంటిది. మీరు ఏమి చేయకుండా జస్ట్ నేను క్రియేటిన్ వాడుకొని జిమ్కి వెళ్ళిపోతా అంటే మీకు డిఫరెన్స్ ఎలా తెలిసిద్ది. సో క్రియేటిన్ అనేది 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత వాడేది, ఎవరైనా వాడుకోవచ్చు. సో వాటర్ ఇంటేక్ అయితే కంప్లీట్ చేయాలి. క్రియేటిన్ తీసుకున్న కంప్లీట్ చేయాలి, క్రియేటిన్ తీసుకోకపోయినా వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్ చేయాలి. అంతేలే కానీ మీ కిడ్నీస్ మీద డ్యామేజ్ ఏం పడదు. సో అది మీ వాటర్ ఇంటేక్ ఎంతో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. గూగుల్లో ChatGPTలో కొట్టినా మీకు తెలిసింది వాటర్ ఇంటేక్ ఎంతో. ఆ వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది. మళ్ళీ కుంభాలు లీటర్లు తాగాలని రూల్ ఏం లేదు. సో అదనమాట. క్రియేటిన్ ఏజ్ వాళ్ళని వాడచ్చు. అదొక చాలా మంచి రీసెర్చ్డ్ సప్లిమెంట్, చాలా మంచి సప్లిమెంట్. నేను సజెస్ట్ చేసే వాటిలో క్రియేటిన్ ఒకటి, బ్లాక్ కాఫీ ఒకటి, అండ్ వే ప్రోటీన్ ఒకటి, ఈ 3 చాలా మస్తు అయిపోతాయి. అండ్ ఫిష్ ఆయిల్ ఒకటి. మిగతావన్నీ ప్రెప్ సప్లిమెంట్లు, మీరు అసలు వాడాల్సిన అవసరం లేదు. నేనే వాడిన ప్రెప్ అయిపోతాయి. సో అది క్రియేటిన్ వచ్చేసి చాలా ఫ్లేవర్లు ఉంటాయి. నేను అన్ఫ్లేవర్డ్ వాడతా, ఫ్లేవర్డ్ వాడతా, అది ఇంకా డిపెండ్స్. సో క్రియేటిన్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మీకు అన్ఫ్లేవర్డ్ ఇష్టం లేకపోతే ఫ్లేవర్స్ చూస్ చేసుకోండి. అది కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తా, చెక్ చేసుకోండి. ఇంకా మీ క్రియేటిన్ వల్ల ఏమైనా డౌట్లు ఉన్నాయంటే అడగండి, చెప్పక తప్పదుగా. సో హెయిర్ ఫాల్ కూడా ఏమవుదు, కిడ్నీస్ కూడా ఏం డ్యామేజ్ అవ్వవు క్రియేటిన్ వల్ల. ఇంకో సప్లిమెంట్ నేను ప్రెప్లో వాడుతున్నా ఏంటంటే విటమిన్ సి. ఇది కూడా 6 రోజుల నుంచి వాడుతున్నా. విటమిన్ సి ఏం లేదు, కొంచెం మన ఇమ్యూనిటీ మంచిగా చూసుకుంటుంది. అంటే ఈ 6-7 రోజులు ఇమ్యూనిటీ చాలా చాలా వర్స్ట్గా ఉంటుంది. నేను జిమ్ నుంచి ఇంటి నుంచి జిమ్కి తప్ప ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, ఎక్కడ రోగాలు అంటుకుంటాయని చెప్పి. సో ఇమ్యూనిటీ కొంచెం మంచిగా చూసుకుంటుంది విటమిన్ సి. మీకు ఎక్కడైనా నార్మల్ మెడికల్ షాప్లో దొరికేస్తుంది, నోట్లో పెట్టుకొని చప్పరిచ్చేదే. అది ఒక 2 ట్యాబ్లెట్లు అలా చప్పరిస్తా. సో దానివల్ల కూడా పెద్దగా ఏం లాభం ఏం లేదు ఇమ్యూనిటీ కోసం. ఇంకా ప్రీ వర్కౌట్ గురించి చెప్పేది ఉంది. ప్రీ వర్కౌట్ లేనిది అసలు బండి నడవట్లా ఈ టైంలో. నాకు చాలా చాలా అంటే చాలా ఊపు ఉంటుంది. సో ప్రీ వర్కౌట్ నార్మల్ టైంలో కూడా నేను వాడతాను. మంచి సప్లిమెంటే ప్రీ వర్కౌట్, మంచి పంపిస్తుంది. సో అది ప్రీ వర్కౌట్ నేను వర్కౌట్ ముందు వాడతాను అనమాట. అండ్ క్రియేటిన్ వచ్చేసి పోస్ట్ వర్కౌట్లో వాడతా. వే ప్రోటీన్ కూడా పోస్ట్ వర్కౌట్లో వాడతా. అది సో లాస్ట్ అండ్ ఫైనల్ వే ప్రోటీన్ అనమాట. వే ప్రోటీన్ అనేది నా ఫేవరెట్ సప్లిమెంట్. అసలు అది సప్లిమెంట్ కింద నేను లెక్కేను, అదొక డైటరీ సప్లిమెంట్ లాగా. సో ఎట్లా అంటే వే ప్రోటీన్ మీరు ఎవరైనా వాడచ్చు. స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్లో డే స్కాలర్కి వెళ్తారో మీకు అసలు వే ప్రోటీన్ అవసరం లేదు, అది కొంచెం కాస్ట్ ఎక్కువ. కాబట్టి మీరు మంచి చీప్ సోర్సెస్ లాంటి ఎగ్స్, చికెన్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వచ్చు. ఇంకా వెజిటేరియన్స్ అంటారా తప్పదు కాబట్టి వే ప్రోటీన్ అండ్ పన్నీర్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. అండ్ వే ప్రోటీన్ ఎవరికి యూజ్ అవుతారు అంటే హాస్టలర్స్లో ఉన్న వాళ్ళకి. అంటే చాలా ఈజీగా ఉంటుంది కదా, మనం ఒక స్కూప్ ఇలా కలిపేవలేదు బాటిల్లో, అయిపోయింది నీట్గా 10 గ్రాముల ప్రోటీన్ వచ్చేస్తుంది, హై క్వాలిటీ ప్రోటీన్. సో అలా బిజీ ప్రొఫెషనల్స్కి, హాస్టలర్స్కి, ఐటీ ఎంప్లాయీస్కి వాళ్ళకి చాలా ఉపయోగపడుద్ది. అండ్ నార్మల్ పీపుల్ కూడా వాడాలంటే వాడుకోవచ్చు, చాలా ఈజీ చేస్తుంది. కాబట్టి మన లైఫ్ స్టైల్ని ఈజీ చేసే వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే తప్పేం లేదు. సో వే ప్రోటీన్ అనేది చాలా హై క్వాలిటీ ప్రోటీన్, వాడుకోవచ్చు హ్యాపీగా, మంచి సప్లిమెంట్ అది. సో ఫైనల్లీ అయితే వీడియో ఇక్కడతో ఎంజాయ్ చేద్దాం అనమాట. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. నేను ప్రెప్లో వాడే సప్లిమెంట్స్ మాత్రమే ఇవి. ఆఫ్ సీజన్లో వాడే సప్లిమెంట్స్ మీద తర్వాత చేస్తా. బల్కింగ్ స్టార్ట్ అయ్యాక మనకి కంటెంట్ ఏముంటుంది, వేరే కంటెంట్ చేద్దాం మంచిగా. మరి నువ్వు ఎన్ని వాడుతున్నావు కదా, నువ్వు నేచురల్ బాడీ బిల్డర్ ఎలా అయ్యేవరా అంటే, ఇప్పుడు నేచురల్ బాడీ బిల్డర్ అంటే ఏంట్రా అంటే, వాడా అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంట్రా అంటే కొన్ని సబ్స్టెన్సెస్ బ్యాన్ చేస్తారు. అవి ఏంట్రా అంటే హెల్త్కి మంచిది కాదు, ప్రొలాంగ్డ్ పీరియడ్లో అసలు ఏది మంచిది కాదు. అవన్నీ స్టెరాయిడ్స్ అంటారు, ఎనబాలిక్స్ అంటారు. సో అవన్నీ బ్యాన్ చేసిద్ది అనమాట. నార్మల్ ఒలింపిక్స్ స్పోర్ట్స్లో కానీ, నేచురల్ బాడీ బిల్డింగ్లో కానీ ఆ బ్యాన్ చేసిన సబ్స్టెన్స్లు ఏం మేము వాడం. సో ఈ సప్లిమెంట్లు ఏంట్రా అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ప్లాంట్స్ నుంచి, డైరీ నుంచి, వీటి నుంచి తీసిన సప్లిమెంట్స్ అనమాట, లైఫ్ స్టైల్ని ఈజీ చేసేవి. సో ఇవి వాడితే మీరు నేచురల్ కాదు అని కాదు. ఒకవేళ మీరు వే ప్రోటీన్ వాడితే, పౌడర్లు వాడితే నేచురల్ కాదు అనుకుంటే మీరు చికెన్ తిన్నా మీరు నేచురల్ కాదు. ఎందుకంటే చికెన్లో ఉండేది ప్రోటీనే, వే ప్రోటీన్లో ఉండేది కూడా ప్రోటీనే. సో అది అర్థం చేసుకోండి మీరు. ఇవన్నీ వాడినా నేచురల్ బాడీ బిల్డింగ్ అంటారు దీన్ని. సో ఇవన్నీ వాడితే బాడీ వచ్చేస్తుంది అనుకుంటే ప్రతి ఒక్కడికి బాడీ వచ్చేస్తుంది. డబ్బున్న ప్రతి ఒక్కడి దగ్గర బాడీ ఉంటుంది. సో అర్థమైందా? ఇవి అన్నీ హెల్ప్ చేసి 10% మాత్రమే. 90% వచ్చేసి మీ డిసిప్లిన్, మీ హార్డ్ వర్క్, మీ కమిట్మెంట్, మీకు ఎంత పట్టుదల ఉంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దాని గురించి ఆలోచించండి అన్నట్టు మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయా. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో మంచిగా ఇంటరాక్ట్ అవ్వండి, నేను రిప్లై ఇస్తున్నా కదా. సో వీడియోని లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి. ఉంటా, బాయ్.